హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, బాగుండారా? చాయ్ తాగినారా? కాఫీ తాగినారా? టీ తాగినారా ఫ్రెండ్స్? నేనైతే పొద్దున్నే లేసేసినాను. పొద్దున్నే స్నానం చేసి పూజ అయితే అయిపోయింది. పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత వంట దగ్గరికి వచ్చినాం ఫ్రెండ్స్. చూడండి, వేడిగా అన్నం చేసినాను. వేడిగా పిల్లలకి క్యారీకి రైస్ చేసినాను. వేడిగా అన్నం. ఈరోజు కూర అయితే ఉల్లగడ్డ కర్రీ ఫ్రెండ్స్. ఉడుకుతాను చూడండి. 7:30కి అయితే వెళ్ళిపోతారు, అందుకే ఇప్పుడు ఉల్లగడ్డ కర్రీ చేస్తున్నాను. ఇంకా ఉడుకుతుంది. పాలు కాంచేసినాను. అందరికీ పసుపు వేసి పాలు వేసేసిన ఫ్రెండ్స్. మనిషికి ఒక గ్లాసు, ముగ్గురికి. నాకు ఒక గ్లాసు, తాపసమ్మకు ఒక గ్లాసు, సంజయ్కి ఒక గ్లాసు. కానీ చిట్టి తల్లి తాగుతుందో లేదో తెలీదు. కాగినట్టు ఉన్నాయి, తాగితే ఆమెకు కూడా తిరగొట్టించాను. జలుబు బాగా చేసేసింది కదా, అందుకే పసుపు వేసుకొని కొంచెం సొంటి వేసుకొని వేడిగా తాగుదామని సొంటి కూడా వేసిన ఫ్రెండ్స్. ఇందులో మీరు కాఫీ తాగినారా ఫ్రెండ్స్? పొద్దున్నే పల్లెల్లో వాళ్ళకైతే పని సూపర్గా ఉంటుంది. లేడు మంచు, బయట అయితే వర్షం పడేలాగా ఉండదు ఫ్రెండ్స్. మంచు ఎక్కువ కురిసేస్తుంది. టౌన్లో ఉండే వాళ్ళకైతే అంత ఇబ్బంది ఉండదు. పల్లెల్లో ఉండే వాళ్ళకైతే కంపల్సరీ ఇబ్బంది అయిపోతుంది. వంట చేసుకొని నిద్రలేసినాసి మళ్ళీ మధ్యాహ్నం అయితే అన్నం చేయాల్సిందే. పిల్లలు ముగ్గురికి క్యారీ చేసేసినాను. పొద్దున దోశ వేయాలి ఫ్రెండ్స్. దోశ వేయాలా? దోశకాయకి కొబ్బరి పచ్చడి ఉండాలి, కారం ఉండాలి, వేసుకొని తినేసి వెళ్ళిపోతారు. ఖచ్చితంగా చేయమంటే చేయాలా? మంచాలు కూడా ఇప్పుడు ఎత్తాను. మంచాలు కూడా కొంచెం చీడ హాల్లో పండుకున్నాం. చలికి బాగా తట్టుకోలేక. చిట్టు తల్లి పాలు తాగుతావా? రా, తాగుదు అయితే రా.